వర్షాల వల్ల అక్కడక్కడ వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి నిల్వ ఉండకుండా వారంలో 2 రోజులు డ్రై డే కార్యక్రమం చేపట్టాలని, పారిశుద్ధ్యం ఫీవర్ సర్వే పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ఇంటి మిద్దెలు, పాత టైర్లు, కుండలు, ఇతర ప్లాస్టిక్ సామాన్లలో నిల్వ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు పారవేసే విధంగా డ్రై డే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. వనపర్తి మండలంలోని అచ్యుతాపూర్, పెద్దమందడి, అనకాయపల్లి తాండాలో కలెక్టర్ పర్యటించి డ్రై డే కార్యక్రమం నిర్వహణతో పాటు అంకాయపల్లి తాండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పెద్దమందడి కస్తూరిబా బాలికల విద్యాలయంలో అమ్మ ఆదర్శ్ పాఠశాల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా వైద్య శాఖ అధికారి జయచంద్రమోహన్, జీసీడీఓ శుభలక్ష్మి, వనపర్తి తహసీల్దార్ చాంద్ పాషా, పెదమందడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, శివశంకర్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. కాదమ్మా ఇప్పుడు మధ్యాహ్నం ఏముంది రోజు కర్రీస్ ఏవేవి పేరు వాళ్ళ ఆధార్ చనిపోయాడు పిల్లలమ్మా